ఆర్వీఆర్ చౌదరి గారి పరివారం తరఫున ఆర్వీఆర్ సురేష్ గారు, ఆర్వీఆర్ ఛానల్ వారు 5 రోజులు మన యొక్క కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి మనందరికీ కూడా అద్భుతంగా సహకరించినటువంటి కార్యకర్తలు, మహిళామణులు, తర్వాత పీఠాధిపతులు, ఎంతో వేద పండితులు, వీళ్ళందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ మన సభాముఖంగా మన యొక్క అభివందనలు తెలియజేసుకుందామనే దృష్టితోటి మనం ఇక్కడ ఈ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా చెప్పాలంటే ఈ రజతోత్సవ సభ ప్రారంభించడానికి కనీసం ఒక 5-6 నెలల ముందర జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి కాంచీపురంలో వెళ్ళి వారిని దర్శనం చేసి వారి ఆశీస్సులు తీసుకుని వారిని ఈ సభకి రావాల్సిందిగా ప్రార్థన చేయడానికి వెళ్ళటం జరిగింది. వారు చాలా హృదయపూర్వకంగా వారి ఆశీస్సులు అందజేస్తూ అప్పట్లో వారు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి కొంచెం తెలియజేశారు. ఆ తర్వాత ఈ సభని ఇక్కడ స్కందగిరిలో ఈ దేవాలయంలో వీరి నిర్వహణలో చేయవలసిందిగా వాళ్ళు ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశం ప్రకారమే మనం ఈ సభని 5 రోజుల కార్యక్రమాన్ని పరమేశ్వరుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైన కటాక్షంతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో వేద పండితులు మహానుభావులు అనేక మంది వాళ్ళ యొక్క ఆశీస్సులు తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని నేను అనుకోవటం అంటే నేను చెబితే అతిశయోక్తిగా ఉండొచ్చు. ఈ కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్గా చాలా అత్యద్భుతంగా మన వేద పురుషుని మనం ఇంట్లో షష్ఠి పూర్తి సహసంయోగం చేసినట్టుగా అత్యద్భుతంగా ఈ రజతోత్సవాన్ని బాగా చేయగలని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఏదో ఒక్కరి విజయం కాదు. ఈ విజయం అంతా మీ అందరి విజయం. మీరు నిలబడితే ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఏదో ఒక్కరితో కాదు. ఏదో చెప్తారే ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది చైన్ లైస్ ఇన్ ఇట్స్ వీకెస్ట్ లింక్ అని. ఆ వీకెస్ట్ లింక్ కూడా అత్యద్భుతంగా ఉన్నది కాబట్టి ఇంత జయం మనం చేయగలిగినట్టు. నాన్న ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఆ వేదమాత యొక్క జయం, ధర్మం యొక్క జయం. ఇంకా మనకిది ఒక ఇండికేషన్. ఏదో సాంస్క్రిట్ డెడ్ లాంగ్వేజ్ అంటూ ఉంటారు. డెడ్ లాంగ్వేజ్ ఇది లివింగ్ లాంగ్వేజ్. అట్లాగే వేదం కూడా ఈ లివింగ్. మనం దాన్ని కనుక కొంచెం ప్రయత్నం చేస్తే సరే ఏ లెవెల్కైనా తీసుకెళ్ళే అవకాశం మనకున్నది. అది మన జీన్స్లో ఉంది, అది ఎక్కడో లేదు, ప్రతి ఒక్క జీన్స్లోనూ ఉన్నది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ వేదమే మనం జీవిస్తున్నాం. బొట్టు పెట్టుకున్న, ఇంట్లో దీపారాధన చేస్తున్న, ప్రతి పని వేదంతోనే జీవిస్తున్నాం. అందువలన
ఇవాళ ఈ విజయం ఎవరిదయ్యా అంటే ఆ వేదమాతది. అందు ఆ రకమైనటువంటిది. ఇంకొక 2 ముక్కలు చెప్పి ఒక కార్యక్రమం వేరే కార్యక్రమం ఉన్నది. ధర్మాన్ని మనం ఆచరించగలం కానీ ధర్మాన్ని రక్షణ చేయలేం. ధర్మం 2 కాళ్ళ మీద ఉంటుంది. ధర్మం ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం రక్షించబడుతుంది. ధర్మాన్ని ఆచరించినంత మాత్రం చేత ధర్మం రక్షించబడుతుందనేటువంటి గట్టి గ్యారెంటీ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ధర్మం వలన ధర్మేణ పాపమపనుదతి తస్మాత్ ధర్మం పరమం వదంతి. ధర్మం వల్ల పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, కానీ రక్షణ జరుగుతుందనే గ్యారెంటీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు జరిగితే జరగచ్చు. ఆ వసుదేవుడు ఎన్ని సత్కార్యాలు చేస్తే ఆ కృష్ణ పరమాత్మ ఆయన కడుపును పుట్టాడు. మరి ఆయన జైల్లో ఉన్నాడు. సత్యపాల స్వామివారు ఎన్ని మహత్కార్యాలు చేసి ఉంటారు. ఆయన జైల్లో ఉన్నారు. ఆచరించితే పుణ్యం వస్తుంది, రక్షణ జరుగుతుందనేటువంటి గట్టి ఇది మనకి మనకు కనిపించదు. ధర్మరక్షణకి ధర్మరక్షణ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉంటే ధర్మం రక్షించబడుతుంది. విశ్వామిత్ర మహర్షి ఆయన స్వతంత్రంగా ఆ యాగాన్ని రక్షణ చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడే. మరి ఎందుకు రామలక్ష్మణులు ఆశ్రయించాడు? ఆయన తీసుకొచ్చి వాళ్ళ చేత ఎందుకు చేయగలిగాడు? దేశంలో ధర్మరక్షణ వ్యవస్థ ఉన్నది. ఆ ధర్మరక్షణ వ్యవస్థను తీసుకొచ్చాడు. అస్త్రశస్త్రాలతో బలపరిచి ఇంకా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ వ్యవస్థ నిలబడేట్టుగా నిలబెట్టి ధర్మరక్షణ చేశారన్నమాట. కాబట్టి ధర్మరక్షణకి వ్యవస్థ అవసరం. శంకరాచార్య వారు ఉన్నారు, మహానుభావుడు. భారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాల క్రితం కొంతకాలం ఏం లేదు, ఏ పరిస్థితి ఉందో తెలియదు మనకి. ఈరోజు హిస్టరీ కూడా తెలియదు. ఆ మధ్య 2-3 సంవత్సరాలు బౌద్ధమయం అయిపోతుంది. బుద్ధి ప్రధానం ఉంటుంది, వేదం ప్రధానం కాదు. బుద్ధి ప్రమాణం, వేద ప్రమాణం కాదు అని చెప్పి దేశం అంతా బౌద్ధమైన స్థితిలో మహానుభావుడు శంకరాచార్య వారు అవతరించారు. ఆ మొత్తం ఆయన సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి బౌద్ధుని ఈ దేశం నుంచి వదిలిపోయి వెళ్ళిపోగొట్టారు. ఆయన ఏం చేశారు? సన్యాసి 4 మఠాలు, మొత్తం ఈ రక్షణ జరగటం కోసం మఠాలను ఏర్పాటు చేశారు. 4 వైపులు 4 మఠాలు. మరి రక్షణ సన్యాసులు గ్రామైక రాత్రి, ఒక రాత్రి ఓ రోజు గ్రామంలో ఉండాలి, వెళ్ళిపోతూ ఉండాలి. వాళ్ళకి పూజలు, పునస్కారాలు, మఠాలు ఇవన్నీ ఉండవలసిన అవసరం ఏముంది? మొత్తం అంతా ఒకటే అద్వైతం, వేరే ఇంకోటి ఏం లేదు. ఓ సన్యాసికి దాని గురించి ఆలోచించే అవసరం లేదు. మరి ఎందుకు ఇంత వ్యవస్థ ఆయన క్రియేట్ చేశారు? ఎక్కడన్నా చెప్పారా ఇది? కాబట్టి ధర్మం నిలబడితే వేదం నిలబడుతుంది. ముందర ధర్మం నిలబెట్టాలి. ఈ ధర్మం నిలబడాలంటే వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఇవాళ ఉన్నది. ఆయన నిలబెట్టిన వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిలబెట్టిన వ్యవస్థ ఈ రోజు వరకు వచ్చి, అందువలన మనం ఇవాళ నిలబడి ఈ కార్యక్రమం మనం చేసుకోగలిగాం. లేకపోతే మనం ఏం చేసుకుంటాం? ఇవాళ మనం ఏదైనా కృష్ణారామ అనుకుంటున్నాం అంటే ఆ వ్యవస్థ ఉన్నది కాబట్టి మనం ఈ పని చేసుకుంటున్నాం. అందువలన మన యొక్క
ముఖ్యమైన కర్తవ్యం ఏమిటంటే ధర్మాన్ని ఆచరించాలి. అది ఎక్కడో బజార్లో కొనుక్కుండేది కాదు. ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని రక్షణ కూడా చేయాలి. రక్షణ ఒక్కడి వలన కాదు, అది 10 మంది ఓ సంఘంగా ఉండాలి. ఇవాళ మనకు సెక్యులర్ వ్యవస్థలో ధర్మాన్ని రక్షించేది స్థితి మనకు లేదు. అందువల్ల ధర్మం కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వ్యవస్థగా ఏర్పడాలి. వ్యవస్థగా వెళ్ళి ఈ ధర్మం మేము నిలబెట్టుకుంటాం, మాది కర్తవ్యం, బాధ్యత మాది, మేము దీన్ని అనేటువంటి ఒక సంకల్పంతో వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ దేవాలయం ఒక వ్యవస్థ, అట్లాగే జనార్దనానంద సరస్వతి సంస్థ ట్రస్ట్ కూడా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇది ఇండివిజువల్గా సాధించగలవా? 24 సంవత్సరాల క్రితం మనం ఒక వ్యవస్థగా ఏర్పాటు చేశాం కాబట్టి ఆ రోజున 8 మంది విద్యార్థులు వచ్చారు. ఇవాళ 500 మంది పైన విద్యార్థులు మనకు పరీక్షలకి రాగలిగారు. అంటే ఒక వ్యవస్థ ఉంటేనే పని చేయగలుగుతాం. ఇండివిజువల్గా ఈ పని చేయడం కష్టం అవుతుంది. అందువలన మనందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ధర్మరక్షణ వ్యవస్థని, ఆ పీఠాలని, ఆ దేవాలయాల్ని, ఇటువంటి సంస్థల్ని పోషించి నిలబెట్టి కనుక చేసి దాంట్లో మనం కూడా భాగస్వాములు కనుక అయినట్టయితే మన జన్మ ధరిస్తుంది, ధర్మం నిలబడుతుంది. అందుకోసం అని చెప్పి మనం అందరం కూడా ఈ ధర్మరక్షణ వ్యవస్థలో భాగస్వాములు కావాలి. భవిష్యత్తులో కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. పాల్గొంటేనే ఈ కార్యక్రమాలను ఏంటి భగవంతుడు ఒకటే చెప్పాడు, లోక సంగ్రహార్థం నిష్కామ కర్మ, ఇది ఎప్పటికైనా సరే మోక్షాన్ని దారి తీస్తుంది. అందువలన ఆ లోక సంగ్రహార్థం నిష్కామ కర్మ అనేటువంటిది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా భవిష్యత్తులో పాల్గొని ఇటువంటి వ్యవస్థలను పోషించి రక్షించి ఈ ధర్మాన్ని నిలబెట్టి దీన్ని కూడా ఇంకా ఇవాళ రజతోత్సవం చేసుకున్నాం. మనం మళ్ళీ శతజయంతి కూడా చేసుకోవాల్సిన స్థితి మనం తీసుకురావాలి. ఆ రోజుకి ప్రతి జిల్లాలోనూ 100 మంది వేద పండితులు ఉండాలి. ప్రతి జిల్లాకి ఒక వేద సభ జరగాలి. ఈ ఒక రకమైన బేసి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం సాధించగలిగినటువంటి ఆ ఒక ప్లాన్ మనకు ఉండాలన్నమాట. ఇంకోటి, ఈ వేద పండితులు మనం కేవలం ఇచ్చేయటం కాదు, ఆ వేదాన్ని రక్షించాలంటే వాళ్ళకి తగినటువంటి ఉపాధి కలిగించాలి. వాళ్ళకి వివాహాలకు సంబంధించిన విషయాలను మనం చూసుకోవాలి. వాళ్ళ ఈ రక్షణ భారం కూడా మనం చూస్తేనే వేదం ఎదుగుతుంది. లేకపోతే మీరు చేయండి అయ్యా, ఇప్పుడు ప్రజలందరూ అంటారు మీరు శివాజీలుగా కండి, మేము మాత్రం మా పిల్లల్ని అమెరికాకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పంపిస్తాం అంటారు. ఇదేం కూతుంది, అందరూ శివాజీలుగా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లవాడిని కూడా ఈ వ్యవస్థలో పెడతాం, ఈ ధర్మాన్ని మేము రక్షిస్తాం అనేటువంటిది మొన్నే ఈ కార్యం వారికి ఒక విషయం మనవి చేశాను. స్వధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వెనక సిక్కు వ్యవస్థలాగా ఏర్పాటు చేసినట్టుగా ఏదో ఒకళ్ళు ఇద్దరు సంతానం అని కాదు, ఒక సంతానాన్ని ఈ ధర్మరక్షణ కోసం అని చెప్పి, ఈ వేద రక్షణ కోసం అని చెప్పి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ సమాజానికి ఇవ్వండి. అప్పుడు ఈ ధర్మం నిలబడుతుంది. ఇప్పుడు దేశం అంతా కూడా వర్ణ సంక్రమైపోతుంది. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకోసం ఈ ధర్మాన్ని రక్షించాలంటే, మళ్ళీ మన సంప్రదాయం నిలబడాలంటే దానికి తగిన ఒక వ్యవస్థ ఉండాలి. అప్పుడే మనం దీన్ని నిలబెట్టగలుగుతాం. అందుకోసమని అందరూ కూడా ఈ విషయాలన్నీ చక్కగా ఆలోచించి, మనిషి జీవించలేనిది 100 సంవత్సరాల లోపల అది ఏదో చీమాదోమలాగా పోకూడదు. ఈ వ్యవస్థలో నేను ఏదో పని చేశాను అనేటువంటిది, ధర్మానికి నేను నిలబడ్డాను, దీని ధర్మం కోసం నేను కొంత త్యాగం చేశాను అనే దృష్టితో ఈ దేహం పోవాలి. అదే తప్పితే చీమోదం లేకపోతే వచ్చిన భగవంతుడు మనకి ఇచ్చింది, ఈ దేహం ఇచ్చింది భగవంతుడు చేరటానికి, చీమాదోమలు పోవటానికి కాదు. అందువలన మనందరం కూడా ధర్మరక్షణ వ్యవస్థలో ఈ ధర్మాన్ని రక్షిస్తూ నిలబడాలని మరీ మరీ ప్రార్థన చేస్తూ ఇంతటితో నేను
देख रहा है विनोद? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाती। दिल खुश कर दिया यार।